హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ హోటల్ స్టైల్లో లెగ్ పీసులు ఇంట్లోనే ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూసేద్దాము. మరి అలాగే మనం చికెన్ తీసుకున్నాం కదండి, 2 లెగ్ పీసులు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఉప్పు, కారం, ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్, అప్పుడే ప్రిపరేషన్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అప్పుడప్పుడుగా తయారు చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని మనం అంతా కలిసేలాగా ఒక అరగంట మ్యాగ్నేషన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకొని తర్వాత మనం అటు చికెన్ కర్రీ కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి కలిపి పక్కన పెట్టుకొని చికెన్ కర్రీ ప్రిపరేషన్ అటు రెడీ చేస్తున్నానండి. తర్వాత ఇది 30 నిమిషాలు నానినట్టేనండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన దాంట్లో మనం చికెన్ లెగ్ పీసులు రెడీ చేసుకున్నాం కదా, ఆ మ్యాగ్నేషన్ చేసిన దాన్ని దాంట్లో వేసుకున్నట్లయితే అది ఒక 30 నిమిషాలు సిమ్ములో ఉడకబెట్టుకోవాలండి. ఫ్రై చేసినట్లయితే అది రెడీ అయినట్టేనండి. ఇటు చికెన్ కర్రీ కూడా రెడీ అయింది, ఇటు లెగ్ పీసులు కూడా రెడీ అయ్యాయి కదా. చూశారు కదా, నోరూరించి చికెన్ పీసులు మన ఇంట్లోనే హోటల్ స్టైల్లో రెడీ చేసుకున్నాం కదండి. చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది కదండి. పిల్లలు ఇష్టంగా తినటానికి మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. పిల్లలకి నచ్చినట్టు చేసి పెడితే చాలా బాగుంటుంది. మనం ఉదయాన్నే గ్రీనరీ చూస్తే చెట్లు చూసారా ఇంటి ముందు, కొన్నైనా మనకి పచ్చదనం కోసం కొన్ని చెట్లైనా ఇంటి ముందు పెంచుకుంటే చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందుతుంది కదండి. ఉదయాన్నే లేవగానే చెట్లు, పువ్వులు ఇలా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. చెట్లు పెంచుదామండి, మన దేశాన్ని కూడా రక్షిద్దాం, ఓకేనా. ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటే చెట్లు పెంచుకుంటే మంచిదండి. మనకి వేడివేడిగా రైస్ రెడీ అయింది, చికెన్ కర్రీ కూడా రెడీ అయింది కదా. చికెన్ కర్రీ రెడీ అయింది, లెగ్ పీసులు కూడా రెడీ అయ్యాయి. పిల్లలు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి వడ్డించేసామండి. పిల్లలు ఇష్టంగా తింటున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.